హలో గాయ్స్, మనకి ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోని ఎప్పుడు రిటైర్డ్ ఇస్తాడా, అసలు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని చెప్పేసి చాలామందికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. అయితే దీని గురించి మరి ఎంఎస్ ధోని కానీ లేదు అంటే మరి వాళ్ళ కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఇస్తాం అనేది వాళ్ళకే తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే మరి దీని గురించి రీసెంట్గా సంజయ్ బంగర్ అతనైతే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మరి సంజయ్ బంగర్ చెప్తుంది ఏంటంటే ధోని ఒక వాస్తవం అర్థం చేసుకోవాలి అన్నాడు. ఆ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ ధోని ఉండగానే టీంని సరిచేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు ధోని. సో మరి ఇదైతే కరెక్ట్ నిర్ణయం కాదు, ఎందుకంటే ఇప్పుడు టీం అనేది డెవలప్ అవడం అనేది ఎప్పుడైనా జరిగింది. ఇప్పుడు ఎంఎస్ ధోని ఉంటేనే జరిగిద్ది అని అనుకోవడం సో అది కరెక్ట్ కాదు. సో ఎంఎస్ ధోని వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే సో ఖచ్చితంగా దాని అంతా అదే డెవలప్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు. అంతేగాని మరి టీం డెవలప్ అయ్యేంత వరకు నేను చెన్నైలోనే ఉంటాను, క్రికెట్ ఆడుతూనే ఉంటాను అనేది సో ఇదైతే కరెక్ట్ కాదు. సో అయితే ఈ వాస్తవాన్ని ఎంఎస్ ధోని తెలుసుకోవాలి అని చెప్పేసి సో నేనే ఎంఎస్ ధోని ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ఆడినన్ని సంవత్సరాలు ఆడి దాని తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంఎస్ ధోని చూసుకుంటే ఇప్పుడు మరి ఫ్రాంచైజీకి ఎన్నో సంవత్సరాలు సేవలు అందించాడు, దాని తర్వాత ఎన్నో కప్పులు కూడా అందించాడు. సో మరి ఇంత చేసిన అతను మరి ఇంకా చేయాల్సింది ఏం లేదు కదా. సో మరి ఇప్పుడు టీం పరిస్థితి బాగోలేదని చెప్పేసి టీం పరిస్థితి మెరుగుపడేంత వరకు నేను ఉంటాను అంటే అతను జీవితకాలం ఆడాల్సి వచ్చింది. సో మరి అతను బయటికి వెళ్ళిపోయి దాని అంతా కొంచెం ఏదన్నా చేయాలి అనుకుంటే మెంటర్కి ఇలాగ చేస్తే డెవలప్ ఆ టీం దాని అంతటికి అదే డెవలప్ అయ్యిద్ది అని చెప్పేసి సంజయ్ బంగర్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.